కానీ నేను కొన్ని చోట్ల చూశాను సార్ తిరుపతి కొండ మీద. అంటే ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇలాంటి వాటి మీద కొంచెం ఇది చేయాలి. అక్కడ పనిచేసే సిబ్బంది కూడా వచ్చిన భక్తులతోటి చాలా దరిద్రంగా మాట్లాడతారు. నాకు నచ్చదు సార్ అది అట్లా ర్యాష్గా. అంటే నాకు తమిళోళ్ళ ఆ నేచర్ వాళ్ళకి అంటుకునే అలా మాట్లాడతారా, లేకపోతే ఆ అరవ భాషకు సంబంధించి మిక్సింగ్లు అలా మాట్లాడతారో తెలియదు, కానీ చాలా దారుణంగా మాట్లాడతారు. ఆ భక్తులు ఎంతో బాగా బాధపడతారు. గత 5 సంవత్సరాల్లో మీరు అనుకున్నట్లు మీరు ఇప్పుడు చెప్తున్నాయన్నీ కొన్ని జరిగినాయి. ఇక నుంచి డెఫినెట్ గా అన్ని వాటి మీద కూడా మారుతున్నాయి అందులో. ఎందుకంటే భక్తి ఎక్కడెక్కడి నుంచి దూరాల నుంచి వచ్చి మీరు అధికారులు ఏం చేయాలంటే, అధికారులు ఇప్పుడు రూములు తీసుకుంటారు సార్ చాయ్ డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. ఇస్తాం, మనం ఎందుకు ఇస్తాం? ఫోన్లే కష్టపడ్డాడు కదా, ఫోన్లే మనకు రూమ్ క్లీన్ చేసి పెట్టాడు కదా ఇస్తాం. ఇట్లా రకరకాలుగా నేను చాలా చూశాను సందర్భాలు. ఇట్లాంటి వాటి మీద పెడితే నిజంగా ఆ క్షేత్రాన్ని కాపాడుకోవాలి సార్ మనం. ఎందుకంటే ఆల్రెడీ తమిళులు దాన్ని ఆక్రమించుకుందాం, దాని పెద్ద గొడవలు ఇవన్నీ చూసే మన గతంలో. మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అదొకటే మనకు కనిపించేది బ్రహ్మాండంగా. కానీ నిజంగానే మరి దీని మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాలి. మీరు కూడా మీలాంటి వాళ్ళు అందరూ కూడా ఆ పవిత్రతను ఎక్కడ తగ్గకుండా ప్రజల్లో దాన్ని బాగా మీరు ప్రొజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.